దేవుడి గుడిలోనే చోరీలు, దేవుడి ఆలయంలోనే దారుణాలు, విలువైన వస్తువులు స్వాహా అవుతున్నాయి. చిన్న టెంపుల్స్ కాదు, పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా చోరీలకు గురవుతుండడం దారుణం. ఏకంగా యాదగిరి గుట్టలోనే విలువైన వస్తువులు మాయమవుతున్నాయి. ఇంతకీ ఆ టెంపుల్లో ఏం జరిగింది, ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దాదాపు 10 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. భక్తులు ఆలయ ఖజానా నుండి ఇలా విలువైన వస్తువులు మాయమవుతున్నాయని ఊహించలేదు. ఆడిట్ తనిఖీల్లో రికార్డుల లెక్కలలో తేడాలు కనిపించడంతో అధికారులు వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. సిబ్బంది చేతిలో ఈ గల్లంతు జరిగిందా అని అనుమానిస్తున్నారు. ఆలయానికి చెందిన ప్రతి వస్తువు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి. అయితే ఆడిట్ తనిఖీల్లో రిజిస్టర్లతో వాస్తవ నిల్వల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. ప్రధానంగా ప్రచార శాఖ సిబ్బందిపైనే అనుమానం ఏర్పడింది. కొందరు సిబ్బంది పర్యవేక్షణలో లోపం వల్లనే గల్లంతు జరిగిందని భావిస్తున్నారు. డాలర్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కదారిలో పట్టేశారా లేదా నేరుగా డాలర్లు మాయమయ్యాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మాయమైనప్పటికీ ఆలయ యంత్రాంగం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గతంలో చిన్నపాటి ఇలాంటి ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అయితే ఈసారి ఆడిట్ ద్వారా నిరూపితమైన తేడాలు వెలుగులోకి వచ్చినందున భక్తులు, బాధ్యులపై కఠిన చర్యలు, అలాగే రికవరీ, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ అధికారులు లోతైన అంతర్గత విచారణ చేపడతారని సమాచారం.